ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కలిసి మరి యొక్క త్రిత్వము తరువాత 7వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 6వ కీర్తన, భీకరుండవు మా యెహోవా అనే కీర్తన మనం కలిసి పాడుకుందాం. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటం గూడరే, ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటం గూడరే, మట్టితోనే మమ్మునెల్ల మానవులుగా సృజించెను. ఈటి శక్తుండవు ప్రభున్మే మెచ్చుగా మదినేంతుము. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే, ఏరితోడు లేకమము సర్వేశ్వరుడు సృష్టించెను. దారునిందా నోకడేమా దైవమని పూజింతుము. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే, పుట్టగీటం చేయదానై నాటి దేవుని శక్తిని, బట్టుగా లోకస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే, మేటి సంగీతంబులుపై మింటనారవా మొందను. జాటరే వేలనోళ్ళం సన్నుతుల్ ప్రభువందను. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే, మిక్కిలి కష్టంబులతో మీతికిని పాల్పొందను. దిక్కులేని గొర్రెలట్లు దిరుగ చేర్పన్ మందను. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే.
ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నను కొంటిని నీవు నా పాపదోషము పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందనట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. ప్రియులారా, ప్రారంభ గీతాన్ని చదువుకుందాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో ఆర్భాటము చేయుడి. ఆయన జనములను మనకు లోబరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువు మమ్మును కనికరింపుము. ప్రభువు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునుగాక.
ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహినే స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలచియు నీకు మహినే మా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము ఏకకు మారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలోచున్నావెప్పుడు ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా, పరలోక భూలోకముల యందు సమస్తమును శాశ్వతమైన నీ సంరక్షణ క్రిందనే జరుగుచున్నది కనుక హానికరమగు దేనిని మా యొద్దకు రానియక లాభకరమగునవే మాకు అనుగ్రహించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియ దేవుని కుటుంబీకులారా, త్రిత్వము తరువాత 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వం తర్వాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశంలోనూ దాని పట్టణములలోనూ జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకొందురు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. కావున సేద్యము చేయవారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదా వారందరూ పట్టణస్థులందరూ
వారి దేశంలో కాపురముందురు. ఈ పాఠ్యభాగము ఇంత పర్యంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపుము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 8వ వచనం నుండి 23వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నడును, నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినును. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నడువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో, దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు జుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణంనకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగువలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గతకాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయెను. అంతియొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రాకును, ఈకొనియాకును, అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులియాకు వచ్చిరి. మరియు హెర్గేలో వాక్యము బోధించి అత్తాలియాకు దిగి వెళ్ళిరి. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. త్రిత్వం తర్వాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఓ
ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచన ప్రారంభము. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడుకుడి. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఈ పరిశుద్ధ వాక్యం ఇంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, మరి త్రిత్వము తరువాత 7వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 359వ కీర్తన, వీరులమయ జయ వీరులమయ. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. వీరులమయ్యా జయ వీరులమయ్యా, వీరులమయ్యా జయ వీరులమయ్యా, మా వైరి జంపయుద్ధమాడు శూరులమయ్యా, మా వైరి జంపయుద్ధమాడు శూరులమయ్యా. వీరులమయ్యా జయ వీరులమయ్యా, వీరులమయ్యా జయ వీరులమయ్యా, మాంసలోక పిశాచి హింసపరచిన, మాంసలోక పిశాచి హింసపరచిన, మము ధ్వంసము చేయ పైబడిన ధ్వజము విడమయ్యా, మము ధ్వంసము చేయ పైబడిన ధ్వజము విడమయ్యా. వీరులమయ్యా జయ వీరులమయ్యా, వీరులమయ్యా జయ వీరులమయ్యా, పరమ గురువగు యేసు ప్రభువు నాజ్ఞను, పరమ గురువగు యేసు ప్రభువు నాజ్ఞను, బహు త్వరగా ప్రజకు బయలుపరచు భటులమేమయ్యా, బహు త్వరగా ప్రజకు బయలుపరచు భటులమేమయ్యా. వీరులమయ్యా జయ వీరులమయ్యా, వీరులమయ్యా జయ వీరులమయ్యా, అతి దుష్ట ద్రోహులు మమ్ము వెతలబెట్టిన, అతి దుష్ట ద్రోహులు మమ్ము వెతలబెట్టిన, నీ క్షితి సువార్త కొరకొకింత సిగ్గుపడమయ్యా, నీ క్షితి సువార్త కొరకొకింత సిగ్గుపడమయ్యా. వీరులమయ్యా జయ వీరులమయ్యా, వీరులమయ్యా జయ వీరులమయ్యా,
భూలోకనాథులు చాలా పోరు సల్పిన, భూలోకనాథులు చాలా పోరు సల్పిన, మా వేలుపునకు ప్రాణమైన పెట్టువారము, మా వేలుపునకు ప్రాణమైన పెట్టువారము. వీరులమయ్యా జయ వీరులమయ్యా, వీరులమయ్యా జయ వీరులమయ్యా, మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ్యా, మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ్యా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, త్రిత్వము తరువాత 7వ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తున్నటువంటి ప్రియులైనటువంటి కుటుంబాలకు, విశ్వాసులకు యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు మీకు నేను ప్రేమతో తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మరి ప్రియులైన కుటుంబాలకు, మీకు, మీ బిడ్డలకు కూడా మరి జన్మదిన, వివాహ దిన శుభాకాంక్షలు పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా తెలియచేయటానికి మరి ఇష్టపడుతూ ఉన్నా. అలాగనే ఈ దినము చదివిన 3 వాక్య భాగాలు మనం చదవగా విన్నాం. ఈ దినము వాక్య ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. దేవా, ఈ శ్రేష్టమైన పునరుద్ధరణ ఆరాధనలో ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ వాక్య భాగమును బట్టి నీకు వందనాలు. ప్రభా, నీ వాక్యాన్ని విత్తుచూ ఉంటుండగా నీ సేవకుని మరుగుపరచి నాయనా, నీ దాసుని నాయనా నీవే నీ సిలువ చోటున భద్రపరచి మా అందరితో మాట్లాడుమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, కుటుంబీకులారా, అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు కదా. ఈ పునరుద్ధరణ ఆరాధనలో మనం పాల్గొనటానికి ప్రభు మనకు ఇచ్చిన ఒక గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు. మీకు దైవ దీవెనలు కలుగునుగాక. మనం అనుకుంటూ ఉంటాం, ఏదైనా ఒక స్పెషల్ అకేషన్ ఈ క్రైస్తవ లోకములో వస్తే అదే ఒక గొప్ప వేడుక, పండగ అని మనం అనుకుంటాము కదా. ప్రతి ఆదివారపు ఆరాధన కూడా ఒక గొప్ప వేడుక, గొప్ప పండగ అని నేను తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి ఈ గొప్ప పండగలో, వేడుకలో మనం పాల్గొనటానికి దేవుడు మన కుటుంబాలకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి కలిసి చదువుకుందాం. 24వ వచనం, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాను కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను,
దాసుడు తన యజమానుని వలెను ఉండిన ఎడల చాలును. ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, ఈవేళ దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు ఈ పాత నిబంధన గ్రంథములో పత్రిక వాక్య భాగములో అలాగని సువార్త వాక్య భాగములో 3 మాటలు మీకు నేను ముందుగా తెలియచేస్తున్నాను. ఆ 3 మాటలు కూడా ఇంగ్లీష్లో ఆర్ అనే అక్షరముతో ప్రారంభించే 3 మాటలు ప్రియులారు. పాత నిబంధన గ్రంథములో చూస్తూ ఉంటున్నప్పుడు దేవునికిని తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును తెగిపోయినటువంటి చెడిపోయినటువంటి బాంధవ్యాన్ని తిరిగి ఆయన వారికి అనుగ్రహించాడు. ప్రస్తుత దినాలలో కూడా మానవుడు పాపము చేసి దేవుని యొద్ద నుండి పారిపోయినప్పుడు, దేవునికి దూరస్తుడైనప్పుడు, దేవునికి విరోధిగా ఉన్నప్పటికీ కూడా దైవవాక్యం అంటుంది మీరు కృపచేతనే రక్షించబడ్డారు. కాబట్టి ఈవేళ పాత నిబంధన వాక్య భాగంలో బాధ్యత బాంధవ్యము అనేది కనిపిస్తుంది. బాంధవ్యము అనే మాట కనిపిస్తున్నది. ఈ మొట్టమొదటి మాట ఆర్ అనే దానికి రెస్టోరేషన్ అని ఇక్కడ వాడుతూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథములో బాంధవ్యము యాక్యురేట్ మీనింగ్ నేను ఇంగ్లీష్లో మీకు దానికి చెప్పటం లేదు, కానీ రెస్టోరేషన్. రెండవ మాట ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈవేళ చదివినటువంటి సువార్త వాక్య భాగములో శిష్యుని యొక్క బాధ్యత అక్కడికి కనిపిస్తూ ఉన్నది. శిష్యులు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా మాదిరి కలిగి ఉండాలో సువార్త వాక్య భాగంలో తెలియచేస్తూ ఉంటుండగా ఆర్ అనే రెండవ మాటకు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిసైపుల్, మూడవ మాట పత్రిక వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు అపోస్తులుడైనటువంటి పౌలు గారు శిష్యునికి ఉండవలసినటువంటి బాధ్యతలు ఎలాగూ తాను నిర్వర్తించాడు అని చెప్పటానికి మూడవ మాట ఆర్ అనే దానికి రెస్పాన్స్ ఆఫ్ ద డిసైపుల్. మరలా చెప్పుకుందాం. 1 రెస్టోరేషన్, రెండవది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిసైపుల్, మూడవది రెస్పాన్స్ ఆఫ్ ది డిసైపుల్. ఈ 3 మాటల మీద కలిసి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, క్రీస్తు ప్రభు ఆయన ఈ దినము తెలియచేస్తున్నటువంటి మాట శిష్యుడు బోధకుడు అనే మాట. రెండవ మాట ఆయన తెలియచేస్తున్నాడు యజమాని దాసుడు అని ఆయన తెలియచేస్తున్నాడు. మొదటి మాట శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు. రెండవ మాట అంటూ ఉన్నాడు దాసుడు యజమాని కంటే అధికుడు కాదు. ఈ రెండింటిలో 2 మాటలలో ఎవరు అధికులు అంటే బోధకుడు, యజమానుడు. ఇప్పుడు దాసుడు కానీ శిష్యుడు కానీ ఎలాగూ ఉండాలి అని ప్రభు చెబుతూ ఉన్నాడు వారితో. మనం చూస్తూ ఉన్నప్పుడు శిష్యుడు అయినటువంటి వాడు బోధకుని వలె ఉంటే చాలు, దాసుడు అయినటువంటి వాడు యజమాని వలె ఉంటే చాలు. ప్రియులారా, ఈ చక్కటి మాదిరి కలిగి ఉండాలని యేసు ప్రభు తన శిష్యులకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ శిష్యుడు అనే మాటకు ఇంగ్లీష్లో డిసైపుల్ అనే మాట వాడుతుంది. చెప్పండి, డిసైపుల్. ఈ డిసైపుల్ అనే మాట ఎక్కడి నుండి వచ్చింది అని ఆలోచన చేస్తే డిసైపుల్షిప్ నుంచి వచ్చింది. డిసైపుల్షిప్
ఈ డిసైపుల్ అనేది ఎక్కడి నుండి వచ్చింది అంటే ఈ యొక్క శిష్యుడు డిసిప్లిన్ అనే మాట నుండి ఇది తీసుకొనబడింది. డిసైపుల్ ఎక్కడి నుండి వచ్చింది మాట? డిసిప్లిన్. అంటే శిష్యుడు అయినటువంటి వాడు ఏ విధంగా ఉండాలి? క్రమశిక్షణతో కూడినటువంటి వ్యక్తిగా తాను ఉండాలి. నియమ నిబంధనలకు లోబడినటువంటి వాడిగా ఉండాలి. కాబట్టి శిష్యుడు అనగా డిసైపుల్. ఈ డిసైపుల్ అనే మాట డిసిప్లిన్ అనే పదము నుండి ఉద్భవించింది అని మనం అర్థం వచ్చేటట్లుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క శిష్యుడు ఏ విధంగా ఉండాలంటే క్రమశిక్షణ తను కలిగినటువంటి వాడిగా ఉండాలనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్తలో 6వ అధ్యాయంలో 13వ వచనములో ఆయన తన శిష్యులను పిలిచి ఆయన 12 మందిని కూడా ఏర్పరిచి వారికి అపోస్తలులు అని వారిని పిలిచినట్లుగా దైవ గ్రంథములో వ్రాయబడుతూ ఉంటుంది, అనగా పంపబడిన వారు. మార్కు సువార్తలో 6వ అధ్యాయంలో 7వ వచనములో మనం వీరి కొరకు క్లుప్తంగా ఒక మాట ఆలోచన చేస్తే వారికి కొన్ని అధికారాలు యేసుక్రీస్తు ప్రభు అప్పగించారు. ఆ అధికారాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చినట్లుగా దైవవాక్యంలో వ్రాయబడింది. 12వ వచనము 6వ అధ్యాయములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారు చేయవలసినటువంటి వారి యొక్క కార్యకలాపాలు ఏమిటని ఆలోచన చేస్తే మారు మనస్సు పొందవలనని వారు ప్రకటిస్తూ ఉన్నారు. దయ్యములను వారు వెళ్ళగొట్టుచూ ఉన్నారు. అంత మట్టుకే కాదు, కానీ వారు ఏం చేస్తున్నారంటే రోగులకు నూనె రాసే స్వస్థతలు వారు కలుగు చేస్తూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం. శిష్యులకు దేవుడు ఇచ్చిన అధికారాలు లేకుంటే కార్యభారాలు చాలా ఉన్నాయి ప్రియులారా. 1, 2 మాత్రమే మనం మర్చికే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. ఈ పంపబడినటువంటి అపోస్తులని పిలువబడుచున్నటువంటి శిష్యులు ప్రభు ఏవి అయితే వారికి చెప్పి పంపిస్తూ ఉన్నారో అట్టి రీతిలో వారు చేయవలసినటువంటి బాధ్యత వారి మీద ఉంది. వారి సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశమో లేదు అని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. మార్కు సువార్తలో మనం 16వ అధ్యాయం 15వ వచనములో యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులకు ఆయన కనిపించి ఆ శిష్యులకు ఆయన హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. దీనిని గ్రేట్ కమిషన్ అని చెప్పబడుతుంది, ప్రధానమైన ఆజ్ఞ. ఆ ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి? శిష్యులకు యేసు ప్రభు ఏమని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయుడి. దిస్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డిసైపుల్. ఏమిటండి? సర్వలోకానికి, ఎక్కడికో కాదు, సర్వలోకానికి వెళ్ళాలి. ఆయన చక్కగా ఆయన కమిషన్లో ఇచ్చినటువంటి కండిషన్. సర్వలోకము కూడా ఎవరిది? సర్వ సృష్టికర్తదే. సర్వలోకానికి ఎవరు పంపబడుచున్నారు? శిష్యులైన వారు పంపబడుచు ఉన్నారు. వెళ్ళినటువంటి శిష్యులు చేయవలసినటువంటి బాధ్యత ఏమిటి? సువార్త ప్రకటన చేయాలి. సువార్త మీన్స్ గుడ్ న్యూస్. సువార్త, గో అండ్ స్పెల్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అనే మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నది. గోస్పెల్, గోస్పెల్. దేవుని యొక్క శిష్యులు దేవుని గురించినటువంటి మంచి మాటలు ప్రకటన చేయాలి ప్రియులారా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నది.
కాబట్టి యేసు ప్రభు శిష్యుడుగా ఉండవలసినటువంటి వారు 12 మందే కాదు. ఎవరైతే వాక్యము వినుచు వాక్యానికి లోబడుచు ఉన్నారో అందరూ కూడా యేసు ప్రభువుకి శిష్యులమే. అందరము కూడా ఆయనని మాదిరిగా మనం కలిగి ఉండాలి. ఆయన ఏ విధంగా తన యొక్క జీవితంలో తగ్గింపు అనేది ఆయన కనుపరిచాడు, ఆయన విధేయత ఏ విధముగా ఆయన చూపించాడు, ఆయన ప్రేమ పాపుల ఎడల ఏ విధంగా ఆయన ప్రకటించాడు, ఇవన్నీ కూడా ఆయన మాదిరిని పుణికిపుచ్చుకోవలసినటువంటి అవసరత శిష్యులైనటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ శిష్యులైనటువంటి వారికి ఒక గొప్ప బాధ్యత, బరువు ఆయన ఇస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే శిష్యులు అయినటువంటి వారికి లోకము మీద మోజు మమకారాలు ఉండకూడదు ప్రియులారా. సువార్త ప్రకటనకు లోకములో ఉన్నవి ఆటంకము కాకూడదు. అందుకనే యేసు ప్రభువారు శిష్యులను నన్ను వెంబడించండి అని పిలిచినప్పుడు తమ కన్న తండ్రిని విడిచారు. తమకు పోషణగా ఉన్నటువంటి నామను వలలను వారు విడిచి వచ్చి వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అంటే సువార్త ప్రకటనకు లోకములో ఉన్న వాటిని త్యజించాలి, విడిచిపెట్టాలి. దేవుడు ఒక గొప్ప బాధ్యత, భారము శిష్యులైన ప్రతి ఒక్కరికి ఆయన అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకనే లూకా సువార్తలో 14వ అధ్యాయంలో 26వ వచనములో, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణములను సహా ద్వేషింపకుంటే నా శిష్యులు కానేరరు అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. దేవుని శిష్యులుగా ఉండాలి అంటే దేవుడు ఎటువంటి కండిషన్స్ అనేవి మనకిచ్చాడు, ఎటువంటి బాధ్యత, భారము మనము కలిగి ఉండాలి అనేది మనము ఆలోచన మనం చేస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 13వ అధ్యాయములో శిష్యులు అనబడినటువంటి వారు బోధకుని మాత్రమే మాదిరిగా ఉండవలసినటువంటి అవసరత ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత ప్రపంచంలో ఇమిటేషన్ అన్నది ప్రతి ఒక్కరూ కూడా అలవర్చుకుంటూ ఉన్నాం. వాళ్ళు అలాగూ ఉన్నారు, వాళ్ళు అది కొన్నారు, వాళ్ళు అది కట్టారు, వాళ్ళు అలాగూ చేశారు, వాళ్ళు అలాగూ మాట్లాడారు, మేము కూడా అలాగే ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఇమిటేషన్. ఒకని పోలి ఒకరి వలె జీవించటము అనేది ప్రభు ఇచ్చిన మాదిరి కాదు. మరి మాదిరి అంటే ఎవరిని పోలి నడుచుకోవాలి అంటే క్రీస్తే ఈజ్ ద రోల్ మోడల్, ఈజ్ ద గ్రేట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ టు అస్. మాదిరి ఎవరు అంటే మన జీవితానికి ప్రభువే. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చాలా డేర్ అండ్ డాషింగ్గా ఒక విట్నెస్ ఇస్తూ ఉన్నాడు. మీరు నన్ను పోలి నడుచుకొనండి. హౌ డేర్ హీ ఈజ్, ఎంత ధైర్యం అండి అపోస్తలుడైన పౌలు గారికి మాట చెప్పడానికి. నన్ను పోలి నడుచుకొనండి అంటే దేర్ ఈజ్ సంథింగ్ స్పెషల్. ఏమిటి అని ఆలోచన చేస్తే తరువాత అంటూ ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుస్తూ ఉన్నాను. నేను క్రీస్తును పోలి నేను నడుస్తూ ఉన్నాను కనుక ఆ క్రీస్తును కలిగి ఉన్నటువంటి నన్ను మీరు పోలి నడుచుకొనండి. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఎంత చక్కటి టెస్టిమనీ ఇస్తున్నాడండి ప్రియులారా. లోకములో మనం ప్రయాణిస్తూ ఉంటున్నప్పుడు వీ హ్యావ్ సీన్ సో మెనీ థింగ్స్. లోకములో అనేకమైనటువంటివి చూస్తాం, విలువైనవి, ఖరీదైనవి. కానీ అవన్నీ కూడా మన జీవితాలకు పరమరకు చేర్చే మాదిరి కాదు.
పరమునకు చేర్చే మాదిరి ప్రభు అని నేను ఈ యొక్క ఆరాధనలో నేను ధైర్యంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరి యోహాను సువార్తలో 13వ అధ్యాయం 5వ వచనంలో మనకు తెలిసిన మాట వివరించవలసిన అవసరం లేదు. కానీ యేసు ప్రభు అటట ఆయన తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని ఆయన పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల యొక్క పాదములు కడిగినట్లుగా దైవ గ్రంథములో వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అసలు యేసు ప్రభు యొక్క జీవితానికి శిష్యుల యొక్క జీవితానికి ఏదైనా పొంతన ఉందండి? యేసయ్య పరలోక అధికారి, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్మలుడు, నిష్కలంకుడు. కానీ మానవ జీవితాలలో మనుష్యులలో తాను ఏర్పరచుకున్నటువంటి శిష్యులు మానవ మాత్రులుగా ఉన్న, గడ్డిపోచగా ఉన్న, నిమిత్త మాత్రులుగా ఉన్న, పాపులుగా ఉన్న, ఒకటి విధేయత అయితే రెండవది తన ప్రేమ ఏ విధంగా ఆయన వ్యక్తపరుస్తున్నాడంటే శిష్యుల యొక్క పాదములు కడగటానికి, సేవకులు చేయవలసినటువంటి కార్యమును యేసు ప్రభు చేయటానికి ఆయన ప్రారంభించాడండి. యేసుక్రీస్తు ప్రభు ఆయన అంటున్నటువంటి శ్రేష్టమైన మాట, నేను ఇదిగో సేవ చేయించుకుంటానికి రాలేదు, శ్రమ సేవకుడిగా వచ్చాను, ఆయన రేపు మంది పాదాలు కడగటానికి వచ్చాను. ఎంత గొప్ప మాట! కాబట్టి శిష్యుల యొక్క పాదములు కడుగుటలో ఆయన విధేయత, ఆయన ప్రేమ, ఆయన జీవిత మాదిరి ఇటువంటివి ఎన్నో మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఈ శిష్యులను అంటున్నాడు, శిష్యులు బోధకుని వలె ఉంటే చాలు, అలాగనే దాసుడు యజమాని వలె ఉంటే చాలు. ఎంత గొప్ప మాటలు! అటువంటి శిష్యరకము చేస్తున్నటువంటి శిష్యులకు లోకములో ప్రభు యొక్క సువార్త ప్రకటన చేస్తూ ఉంటుండగా అనేక రకాలైనటువంటి శ్రమలు సంభవిస్తాయని దైవ గ్రంథములో వ్రాస్తూ ఉన్నాడు. అందుకనే ముందు మనం చదువుకున్న మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, మరియు ఆత్మనే చంపనేరక ఆత్మను దేహమును నశింపచేయు దేవునికి మిక్కిలి భయపడుడి అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ వ్రాయబడుతుంది. ఈ మత్తయి సువార్తలో 10వ అధ్యాయములో మనం చదివినటువంటి ఈ భాగములో భయపడకుడి అని 3 పర్యాయాలు ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి పర్యాయము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ యజమానిగా ఉన్నటువంటి నన్నే బయల్జబూలని పిలుస్తూ ఉంటున్నప్పుడు, ఇంటి వారైనటువంటి మిమ్మలను బయల్జబూలని పిలవరా, కాబట్టి మీరు భయపడొద్దు. రెండవది అంటున్నాడు, దేహమును చంపువారికి మీరు భయపడవద్దు. మూడవ మాట, మీ తల వెంట్రుకలన్నీ కూడా ఆ దేవుని లెక్కలో ఉన్నాయి కాబట్టి మీరు భయపడవద్దు అని ప్రభు శిష్యులకు ముందుగా ఆయన తెలియచేస్తున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ధైర్యాన్ని ఆయన కలుగు చేస్తూ ఉన్నాడు. శిష్యరకము అనగా శాలువాలు కప్పటం కాదు, తప్పట్లు కాదు, క్రేకర్స్ కాల్చటం కాదు, సన్మానాలు కాదు, చప్పట్లు కాదు ప్రియులారా. ప్రాణాంతకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో దూషణలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, అవసరమైతే ప్రాణాలు కూడా కోల్పోవలసినటువంటి భయంకరమైన పరిస్థితులు. యేసు ప్రభువు కూడా తన శిష్యులతో చెప్పే మాట, అపోస్తలుడైన పౌలు గారు కూడా సందర్భంలో తన శిష్యులకు చెప్పే మాట, ఇదిగో నా కొరకు శ్రమలు, మరి ఇదిగో ఎదురు చూస్తున్న దాచిబడి ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియచేస్తా ఉన్నాడు. మరలా నేను చూస్తానో లేదో. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మన ఎడల అమితమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందుకని ఆ దేవుడు మనకు అభయాన్ని ఇస్తున్నారు. మీరు ఏ విషయంలో కూడా మీరు భయపడవద్దు అని ఆయన చెబుతున్నాడు.
ఎందుకంటే పిచ్చుకల కొరకు ఆయన వ్యవహరిస్తూ అటువంటి పిచ్చుకల విషయాల్లో ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు కదా. మీరు అంతకన్నా శ్రేష్ఠులు కదా, దైవస్వరూపులు కదా, దేవుని ఆత్మ మీలో ఉన్నది కదా, ఎందుకు మీరు భయపడాలి? అందుకనే ఇక్కడ 3 మాటలు చెప్పబడుతున్న మాటలు. ఒకటి, దేనికి భయపడవద్దు, పరిస్థితులకు భయపడవద్దు, మనుష్యులకు భయపడవద్దు. జాగ్రత్తగా గమనిందా 3 మాటలు. ఒకటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు నువ్వు భయపడదు. అవి ఏ పరిస్థితులు అయినా, కొట్లాట కావచ్చు, చంపటాలు కావచ్చు, కాల్చటాలు కావచ్చు, నువ్వు భయపడవద్దు. మనుష్యులకు భయపడవద్దు. నీ మీదకు దొమ్మిగా రావచ్చు, నిన్ను లేనిపోయినటువంటి పరిస్థితులకు అప్పగించవచ్చు. మూడవది, నీవు దేవుడి ఎడలను శ్రద్ధ కలిగి ఉండి తప్ప వేటికి నువ్వు భయపడవద్దు. అందుకే ఆ 3 మాటలు కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, డోంట్ బి ఫియర్ టు సిచ్యువేషన్స్. నీవు పరిస్థితులకు నువ్వు భయపడవద్దు. డోంట్ బి ఫియర్ టు హ్యూమన్. నువ్వు మనుషులకు నువ్వు భయపడవద్దు. డోంట్ బి ఫియర్, గాడ్ కేర్స్. నువ్వు ఏ విషయంలో కూడా భయపడవద్దు. దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయి. ప్రభు నిన్ను, వారినే కాదు, ప్రభువుని కలిగినటువంటి ప్రభు వాక్యాన్ని మనము అనుసరిస్తున్న ప్రతి ఒక్కరూ ఆయన శిష్యులమే, ఆయన వెంబడిస్తున్న ప్రతి ఒక్కరము శిష్యులమే. కాబట్టి తన బిడ్డల చుట్టూ తన దూతలు కావలి ఉంచే దేవుడు, అరచేతిలో చెక్కుకున్న దేవుడు. ప్రియులారా, దేని కొరకు భయపడాలి? మనకు ఎటువంటి దేవుడు మనకు కాపాడుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే కొద్ది మాటలు గాడ్ ఆఫ్ రిఫ్యూజ్ అనే మాట వాడుతున్నాడు. యెహోవా మన దుర్గముగా ఉంటున్నాడు ప్రియులారా. గాడ్ ఆఫ్ రాక్, ఆయన మన కోటగా ఉంటున్నాడు ప్రియులారా. గాడ్ ఆఫ్ షాడో, ఆయన మనకు మరుగుగా ఉంటున్నాడు. గాడ్ ఆఫ్ షెల్టర్, మనకు ఆశ్రయముగా ఉంటున్నాడు. గాడ్ ఆఫ్ షీల్డ్, మనకు కేడెముగా ఆయన ఉంటున్నాడు. ఎందుకు భయపడాలి? పరిశుద్ధ గ్రంథములో అనేక మందిని పిలిచినప్పుడు ఎలీషా వంటి వారు, అబ్రహాము వంటి వారు, పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది భక్తులు ధనవంతులై ఉన్నటువంటి వారు, యోబు కొరకు ఆలోచన చేస్తే ఊజు దేశం ఉందట, అతను వంటి మనుష్యుడు లేడు, ఎంతో గొప్ప ఆస్తిపాస్తులు కలిగిన వాడు. ఇటువంటి ధన సంబంధులు అయినటువంటి సంపన్నులు అయినటువంటి వారు అందరూ కూడా ప్రభు పిలుపు వారు విని ఎందుకు విడిచి వచ్చారు, ఎందుకు శ్రమలు పడ్డారు అంటే, ఆ దేవుడు పిలిచాడు, దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడు కాపుదలిస్తున్నాడు, దేవుడు భద్రత ఇస్తూ ఉంటున్నాడు. అందుకనే ఈ విధంగా ప్రభువు కొరకు శ్రమలు అనుభవించినప్పుడు, ప్రభువుకి మాదిరిగా మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు, ప్రభు విధేయత మనం కలిగి ఉంటున్నప్పుడు, ప్రభు ప్రేమను మనం కనపరిచినప్పుడు, ప్రభు తగ్గింపు లోకములో మనము అందరికీ కూడా బహిర్గతం చేస్తూ ఉంటున్నప్పుడు, అప్పుడట ఆ ప్రభువులో ఉన్న ప్రేమను చూపుతున్నటువంటి మనలను శిష్యులుగా వారు గుర్తిస్తారంటాడు. అందుకని యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనములో, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి, దీనిని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు. ప్రభువు ఏదైతే చేస్తారో, ప్రభు ఏ విధంగా అయితే తగ్గించుకున్నారో, ఏదైతే విధేయత కలిగి ఉన్నారో, ఏదైతే అవమానాలు భరించారో, లోకములో ఏ విధంగా ప్రాణము పెట్టారో, అలాగున మనం చేయగలిగితే ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం ఎలాగుంటామట చెప్పండి. ఆయన శిష్యులమని లోకము తెలుసుకుంటుంది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ప్రియులారా. ఇక్కడ 3వ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు, మీకు మొదట రెస్టోరేషన్ అని దేవునితో తెగిపోయినటువంటి బాంధవ్యం అనేది పునరావృతం చేయబడింది అనే ప్రేమచ్యత, రెస్టోరేషన్. ఈ 2వ మాట మనము ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిసైపుల్ అనగా శిష్యుల యొక్క బాధ్యతలు ఏ విధంగా చేయాలి అనేది మనం జ్ఞాపకం చేసుకున్న 3వది ఇక్కడ ఆలోచన చేస్తే రెస్పాన్స్ ఆఫ్ ద డిసైపుల్. ఇక్కడ శిష్యుడు అనబడినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క జీవితాన్ని మనం ఒక్కసారి ముగింపులో
ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు లుస్త్రాలో బలహీన పాదములు కలిగినటువంటి ఒక మనుష్యుడున్నాడు. పుట్టినది మొదలుకొని అతడు నడవలేదు. అతడట పౌలు గారు ఒక దినాన్న వాక్యాన్ని, సందేశాన్ని ఆయన ఇస్తూ ప్రసంగిస్తూ ఉంటాడుగా, ఆ వాక్యము తాను విన్నాడు అని గ్రహించి, నీ పాదములు సరిగా మోపి నిలువము అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పినప్పుడట అతడు లేచి అతడు గొంతులు వేసి నడువసాగాను. మొదటగా శిష్యుల యొక్క బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ జ్ఞాపకం చేశాను. అక్కడ దయ్యములను, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టించి రోగులను స్వస్థపరిచే అధికారం యేసయ్య శిష్యునికి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ కుంటివాణిని స్వస్థపరిచినప్పుడు అతడు గొంతులు వేయచ్చు, అతడు నడిచాను అని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగనే శిష్యుడు బోధకుని యొక్క మాదిరి ఎలా కలిగి ఉండాలి అని రెండవ మాట ఆలోచన చేస్తే, అక్కడ ఆ దృశ్యాన్ని చూసినటువంటి వారు అనుకుంటూ ఉంటున్నట్టు దేవదూతల మనుష్య రూపములో మన మధ్యకు వచ్చారు, స్వస్థపరిచారని కేకలు వేసి, ఇక్కడ బర్నబాకు జుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టినట్లుగా వారు చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ శిష్యుడు అనబడినటువంటి వాడు ఏ విధంగా ఉండాలి? తగ్గింపు కలిగి ఉండాలి. యజమానుడు యజమానుడిగా ఉండాలి, బోధకుడు బోధకుడిగా ఉండాలి. కాబట్టి బోధకుడైనటువంటి యేసయ్యకు అవి ఒకవేళ సరిపడగలిగినటువంటి మాటలేమో, కానీ ఇవి నాకు సరిపడేవి కాదు, నేను అంతటి వాడను కాదు అని మరి వాటిని దూరపరిచినట్లుగా తాను చూస్తూ ఉంటున్నాడు. శిష్యులు అనబడిన వారు శ్రమలు సహించాలి, వహించాలి, భరించాలి, ప్రాణము పెట్టాలి అనే మాటలు మనం ఇక్కడ రెస్పాన్సిబిలిటీలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి 14వ అధ్యాయం అపోస్తల కార్యములు 20వ వచనములు అంటాడు, పౌలు మీదట వాళ్ళు రాళ్ళు రువ్వినప్పుడు అతడు చనిపోయాడు అనుకుని పట్టణము వెలుపలకి అతనిని ఈడ్చుకుని పోయారట. చూసారా? దేవుని కొరకు శిష్యులు అని పిలువబడిన వారు, శిష్యులుగా ఉన్నవారు ఏ విధంగా శ్రమలు అనుభవించాలో పౌలు గారు ఆయన నెరవేర్చి ఆయన చూపించాడు. ఈ యొక్క శిష్యులు అనేవారు సువార్త ప్రకటన చేయాలని మొదట జ్ఞాపకం చేసుకున్నాం. అటువంటి పరిస్థితుల్లో కూడా సువార్తను అనేక మందికి ఆయన ప్రకటించి శిష్యులుగా ఆయన చేసి ఉన్నాడని ఈ దేవుని యొక్క వాక్యము ఇక్కడ వ్రాయబడుతూ ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఆరాధనలో మనం ఆలోచన చేస్తే ఇక్కడ రెస్టోరేషన్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిసైపుల్, రెస్పాన్స్ ఆఫ్ ద డిసైపుల్. దేవుడు మనకు ఆయనకు తెగిన బాంధవ్యాన్ని పునరావృతం చేశాడు. శిష్యులుగా మనలను ఆయన ప్రేమించి మన పాపాలు క్షమించి ఆయన శిష్యరకములు ఆయన మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన తన శ్రమలలో మరణకాలములో కూడా ప్రభు అప్పగించినటువంటి బాధ్యతలు నెరవేర్చి ఒక మంచి శిష్యుడుగా, మాదిరికరమైన శిష్యుడుగా క్రీస్తు ప్రభు కొరకు తాను నిలిచాడు. యేసుక్రీస్తు ప్రభే మనకి బోధకుడు, యేసుక్రీస్తు ప్రభే మనకు ఒక మంచి యజమానుడిగా ఉంచి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ వాక్య ధ్యానాల్లో ఉంటున్నటువంటి కుటుంబీకులారా, ప్రియులారా, మనమందరమును కూడా ఇటువంటి మంచి శిష్యుల మాదిరి కలిగి మంచి బోధకుడు, మంచి యజమాని అయినటువంటి క్రీస్తు ప్రభును వెంబడిందాం. సర్వలోకానికి వెళ్ళి క్రీస్తు ప్రేమను, క్రీస్తు సువార్తను ప్రకటన చేద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శోధ హృదయము కలుగా చేయమో నాయంత రంగములో స్థిరమైన మనసును
తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము నిరక్షణానంద మోనకుమారల పోటెంచుము సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీవిచ్చినటువంటి దివ్యమైన వాక్యమును తండ్రి ఆశీర్వదించి నాయన నీ వాక్యాన్ని తండ్రి నాయన మేము దీవించిన తండ్రి మరి ప్రభు ధ్యానం చేయటానికి కృప చేయండి. ప్రభువా, ఈ సమయంలో తండ్రి ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని దీవించండి, బలపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి నాయన నీ ప్రియులైన బిడ్డలను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నా. అనేక మంది అనేక విధములుగా అనారోగ్యాలతో ఉన్నారు. ప్రభా, వాతావరణంలో ఉన్నటువంటి మార్పులను బట్టి నాయన జ్వరాలతో, టైఫాయిడ్తో, డెంగ్యూ ఫీవర్స్తో ఉన్నారు. చాలామంది నాయన ప్లేట్లెట్స్ డౌన్ అయి ప్రభా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రతి విధమైన వ్యాధి బాధ నుండి విడుదల చేయమని నీ సన్నిధిలో బ్రతులాడుకొనిచున్నాము తండ్రి. అలాగనే ప్రభువా, చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నా, నాయన స్త్రీల కొరకు, పురుషుల కొరకు, వృద్ధులైన ప్రతి ఒక్కరి కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా, ఇదిగో ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నా. ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. యుద్ధ బీభత్సవాలు దూరపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. అలాగే ప్రభువా, యవనస్తుల వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో తోడుగుండండి. వివాహ వ్యవస్థలో తండ్రి నాయన ప్రవేశించడానికి నాయన ప్రార్థన కోరుకున్నటువంటి యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నా. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఫార్మడీ పరీక్షలు రాస్తున్న బిడ్డలు, అనేక విధములైన పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు జయము కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి నాయన బిడ్డల కొరకు ప్రభువా నీ సన్నిధిలో తండ్రి అడుగుచూ ఉన్నాం. కాబట్టి బిడ్డల యొక్క నేను ప్రయత్నాలు సఫలము చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క అడ్మిషన్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, అలాగే ప్రతి కుటుంబాల్లో ఉన్నటువంటి నాయన వారి అవసరతలు ఎరిగిన దేవుడు, వారి ప్రార్థనలు ఆలకించి ప్రత్యుత్తరం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతివాని హృదయాల్లో ఉన్న కలవరమును, భీతిని, భయమును, ఆందోళన దూరపరచుమని నీ పాద సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటూ ఉన్నాము తండ్రి. చల్లటి చక్కటి వాతావరణం కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నీ రెక్కల చోటను ప్రతి ఒక్కరికి భద్రత కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల యొక్క ప్రయాణాలలో తోడుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. దేవా, మరి ఒకసారి నీ రాక ఆలస్యమైతే నా తండ్రి మరొక పునరుద్ధరణ ఆరాధన ద్వారా నిన్ను గణపరచటానికి ప్రతి కుటుంబమును కూడా ఎత్తి పట్టుకోమని ప్రార్థన చేస్తూ
నాయన మా ప్రభుత్వం కొరకు అధికారుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నా ప్రభువా. ఇదిగో ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలు నా తండ్రి, ప్రమోషన్స్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు నేను విదేశాలు వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ప్రతి వాని ప్రార్థన తగినటువంటి చక్కటి ప్రత్యుత్తరం దాయిత్యమని మా ప్రభువును రక్షకుడని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా అయిన దినాహారం నేడు మా దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధంలోని తెక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీవే తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనీయేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్.